సీఎం జగన్ జన్మదినం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తామని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 53,000 పేద కుటుంబాలకు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్వీ సెట్ కళాశాల వద్ద అయ్యప్ప గార్డెన్స్ లో భారీ ఏర్పాట్లను చేపట్టామన్నారు. 21వ తారీఖు నాటికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అనేక మంది స్వచ్ఛందంగా ఒక కసిగా వాళ్ళ దగ్గరుండి ఇంత సర్వీస్ చేసి ఇక్కడేమో 43,000 మంది చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు టౌను ప్లస్ రూరల్ మండలంకు సంబంధించి, అదేవిధంగా గుడిపాల మండలంలో 10,000 మంది, మొత్తం కలిపి 53,000 మంది, 53,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన చిరుకానుక అనే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ కూడా, ప్రతి కుటుంబానికి కూడా బట్టలు అందించడం జరుగుతుంది. ప్రతి బ్యాగులో కూడా ఒక్కొక్క శారీ, ఒక్కొక్క ప్యాంట్ షర్ట్, మంచి క్వాలిటీ అయిన దుస్తులు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదాన్ని మొత్తం అందించేది కూడా పేద కుటుంబాలకు. పేదలపాటి పెన్నిది మహిళా పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే అమితమైన ప్రేమ కాబట్టి మహిళల ద్వారా ఇళ్లలో భర్తలకు, మహిళల ద్వారా వాళ్ళ భర్తలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విజయనగరంలో జరిగే యువకుల ముగింపు సభకు చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. గురుజాల జగన్మోహన్ నాయుడు దీనిని ప్రారంభించారు. 10 లక్షల మంది సభకు హాజరవుతున్నారన్నారు. చిత్తూరు, పాకాల, రేణుకుంట నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగలం పాదయాత్ర మీరందరూ ఇప్పటికే వివిధ ఛానల్స్ లో వీక్షించుంటారు. ప్రజలందరూ ఇవాళ ఒక 10 లక్షల మందితో బహిరంగ సభ పూర్తిగా యువగలం పూర్తిగా నవశకంగా మారిపోయింది. ఎన్నో సమస్యల పట్ల మా యువ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో చెప్పారు. 20వ తేదీన నా తండ్రి గారికి ఒక కానుక ఇస్తానని రెడ్ బుక్. సో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందరో మా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశారు. అవన్నీ ఈ 2-3 నెలల తర్వాత తొలగిపోయి కార్యకర్తలు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇన్ని రోజులు కష్టపడడం కాదు, ఇకపై ఈ 3 నెలలు ఎలక్షన్లో అత్యంత ఉన్నత. చిత్తూరు జిల్లా రామభద్రాపురం గ్రామంలో ఇటీవల పవిత్రమైన అయోధ్య రామాలయం మందిరమును పూజలు చేసిన అక్షింతలు దేశంలో ప్రతి గ్రామానికి చేరాలని విశ్వ హిందూ పరిషత్ నేతల ద్వారా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటిలో భాగంగా రామభద్రాపురం గ్రామమునందు మంగళ హారతులతో ప్రతి ఒక్కరూ పూజలు చేసి జై శ్రీరామ్ అంటూ పురోవీధుల్లో తిరిగి అనంతరం ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవాలయాలలో పూజలు చేసిన అనంతరం రామ మందిరం నందు రామతీర్థ అక్షింతల ముడుపును ఉంచి భక్తులకు వాటి విశిష్టతను తెలిపిన స్థానిక ఎంపీటీసీ గోళ్ల హరిప్రసాద్ చౌదరి. అనంతరం ఈ కార్యక్రమంలో సందీప్, సురేంద్ర నాయుడు, రఘుపతి నాయుడు, రవీంద్రబాబు, మహిళలు విచ్చేసిన వారికి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. పెనుమూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిషాంత్ రెడ్డి ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. హత్యలు, ఆత్మహత్యలు, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు తదితర కేసుల రికార్డ్స్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి
నిందితులు అరెస్టు కాని కేసుల్లో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్డిపిఓ శ్రీనివాసమూర్తి, ట్రైనీ డీఎస్పీ పవన్ కుమార్, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి, పెనుమూరు ఎస్ఐ అనిల్ కుమార్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు మండలం పెరుమాల్ కండ్రిక గ్రామంలో జరిగిన వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరించడమైనది. ప్రధానమంత్రి ఆవాస యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, రైతు సమ్మాన్ నిధి, త్రాగునీటి కోసం జలజీవన్ మిషన్, చిన్నపిల్లల తల్లుల ఆరోగ్య పరిరక్షణకు పోషణ్ అభియాన్, ఉజ్వల యోజన కింద గ్యాస్ ఉచితం, రైతు ఫసల్ బీమా యోజన, చేతి వృత్తుల వారికి విశ్వకర్మ యోజన పథకం కింద రుణాలు, 100% ఉపాధి హామీ పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు, ఇలా అనేక సంక్షేమ పథకాలను ఈ వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా తెలియజేసి పథకాలు అందని అర్హులైన వారిని గుర్తించాలని అధికారులను భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను ఎంపీడీఓ, స్థానిక సర్పంచ్ మరియు భాజపా శ్రేణులతో కలిసి అందించడమైనది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనిల్ శర్మ, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కె రవికుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి బాబు, చిత్తూరు అసెంబ్లీ కన్వీనర్ ఏ మోహన్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు పుష్పాద్రి, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.